హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చిన్నమ్మ వంటిల్లు. ఈ రోజు మనం చేసుకోబోయే రెసిపీ మసాలా ఎగ్ కర్రీ చేసుకోబోతున్నాం. మసాలా ఎగ్ కి కావాల్సినవి బాయిల్ చేసుకున్న ఎగ్స్ 6 తీసుకున్నాను. టమాటా 1 కప్పు, ఒక పెద్ద టమాటా గుండగా కోసుకోవాలండి. కొన్ని ఆనియన్స్, తర్వాత పెద్దగా ముక్కలు కోసుకున్నానండి. 2 ఆనియన్స్, ఇవి 2 ఆనియన్స్ ముక్కలు కోసుకున్నాము. పెద్ద ముక్కలు కోసుకొని ఇది మిక్సీ వేసుకోవాలండి. ఒక 8 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఒక వెల్లుల్లిపాయ తీసుకున్నానండి. అలాగే 1 ఇంచి అల్లం, టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నానండి. అలాగే ఒక 15 వరకు మిరియాలు తీసుకున్నాను. అలాగే గుప్పుడంతా కొత్తిమీర తీసుకున్నాను. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవాలండి. మన మసాలా ఎగ్కి వీటిని మెత్తగా గ్రైండ్ కొట్టుకోవాలి. గ్రైండ్ చేసుకుందాం వీటిని. ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి, పేస్ట్ లాగా. ఎగ్స్ ని ఇలాగా హాఫ్ కి కట్ చేసుకోవాలండి. వీటిని 2 ముక్కలుగా చేసుకోవాలండి. వీటిని బాగా మసాలా పడుతుంది, అందుకే దీన్ని మసాలా ఎగ్ అంటారండి. ఇప్పుడు సరిపడంత ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం కరివేపాకు వేసుకుందామండి. అలాగే ఉల్లిపాయలు కూడా వేసుకుందామండి, కరిగి పెట్టుకుని. ఇది కొంచెం ఉప్పు కూడా వేసుకుందామండి, తొందరగా మనకి ఉల్లిపాయ ముక్కలు మగ్గుతాయి. అది ఇలా రావాలండి, గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ ని వేయించుకోవాలండి. టమాటా వేసుకోవాలండి. దగ్గరికి మగ్గిపోవాలండి. టమాటా కాలంగా ఉండకూడదు. ఈ ముక్కలన్నీ దగ్గరికి గ్రేవీలో అయిపోవాలండి. బాగా వేగాయి టమాటా కూడా. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందామండి. కొంచెం పసుపు వేస్తున్నాను. ధనియాల పౌడర్ కూడా వేసుకుందాం. కొంచెం 1 టీ స్పూన్ అంతా ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలండి. ఇవన్నీ ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు రుబ్బుంచుకున్నాం కదండి, మనం రుబ్బుంచుకునే ముద్ద ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు ముద్ద వేసిన తర్వాత ఈ విధంగా కలుపుకోవాలండి. దీన్ని ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. వేగిన ముద్దలోన ఒక చిన్న గ్లాస్తో వాటర్ పోసుకోవాలండి. ఇలాగా ఇది బాగా వేగింది. వేగిన తర్వాత ఇప్పుడు వాటర్ వేసుకున్నాను నేను. ఈ ముద్దలో ఉప్పు వేద్దామండి. ఇందులో రాళ్ళు ఉప్పు వేసుకుని ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేయాలండి, పైకి తేలిపోవాలి ఆయిల్ని. అంత ఆయిల్ అంతా పైకి తేలిందండి. ఇలా చేసుకోవాలండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది పుల్కాకైనా, చపాతీకైనా, అన్నంలోకైనా, చపాతీకైనా, అన్నంలోకైనా చాలా బాగుంటుందండి. ఇది దేంతో తిన్నాను. ఇది హోటల్ స్టైల్లో మనం మసాలా ఎగ్ చేసుకుంటున్నామండి. ఇది ఇప్పుడు మనం ఇందులోకి ఎగ్ వేసుకుందామండి. ఇందులోకి గ్రేవీ ఇలా తీసుకొని మనం ఎగ్ మీదకి వేసుకోవాలండి. గ్రేవీ అంతా ఎగ్ లోన్ వరకు వెళ్తుందండి. ఇలా వేసుకున్నామంటే ఇలా వేసుకోవాలండి. ఎగ్గలన్నిటిలోకి గ్రేవీ బాగా ఎగ్ పట్టుకుంటుంది. మన మసాలా ఎగ్ కర్రీ రెడీ అయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. కలర్ఫుల్గా వచ్చిందండి మన మసాలా ఎగ్ కర్రీ. సర్వ్ చేసుకుందామండి. ఇంట్లో కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుందామండి. మన ఎగ్ కర్రీ రెడీ అయిందండి. మీరు కూడా ఇలా చేసుకోండి. మా కామెంట్స్ పెట్టండి ఎలా వచ్చిందో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.